ఈరోజు we are going to deal with the main example part of jam session. ఇందులో మనం కొన్ని చూసాం కదా, we have gone through certain things. అవి ఎలా చూసాము, ఎక్కడ వాడతాము, ఏం వాడతాము, ఎలా వాడతాం అనేటువంటిది కొన్ని ఎగ్జాంపుల్స్. We have gone through some examples. Now, today we are going to see the practical example. అంతకుముందు మనం మామూలుగా బ్యాక్గ్రౌండ్ చూసాం, బ్యాక్గ్రౌండ్ JAM అంతకుముందు చెప్పాను, జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. This is what we have gone through. మరి ఈ జస్ట్ ఏ మినిట్ ప్రోగ్రాంలో బ్రిటిష్ వాళ్ళు, that's what we call BBC, British Broadcasting Corporation అనేటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పట్లో somewhere in 1967 I think so, వాళ్ళు అప్పట్లో చేసినటువంటి ఆ కామెడీ షో ని ఈరోజు అంతకుముందు మనం రెండు క్లాస్లో దాని బ్యాక్గ్రౌండ్ విన్నాం కదా, అది ఎట్లా వాడతాము, ఏం వాడతాము, ఎలా వాడతాం అనేటువంటిది. we have gone through the background, sufficient background. I should say it's not just background, it's sufficient background. ఇప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ దీని గురించి చెప్పడానికి కారణం ఏంటి అని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. లేదా జామ్ సెషన్ అంటే 4 మాటలు చెప్పి ఇట్లా రాయాలి అట్లా రాయాలని చెప్పేసి అయిపోతుంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే ఒక క్వశ్చన్ని ఎట్నుంచని అడగవచ్చు. దట్ కెన్ బి దిస్ వే ఆర్ దట్ కెన్ బి దిస్ వే. ఇలానే అడుగుతారు అని ఎక్కడా లేదు. యూనివర్సిటీ పీపుల్ కెన్ గివ్ ఇన్ ఎనీ వే. మన వైపు నుంచి ఏంటంటే we must be ready to face any type of question and to answer. దానికోసం బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ ఇస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఆ పర్టిక్యులర్ టాపిక్ని గుర్తుకు తెచ్చుకోలేము. అలాంటి సమయంలో మనకి ఈ ఇంట్రడక్షన్ పార్ట్స్ ఫౌండేషన్ పడితే మర్చిపోవటానికి సమస్య లేదు. అసలు మర్చిపోవటం అనేటువంటి అసలు ఆ సమస్య రాదు. That's the reason why most of the time we go for background. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే మనకి జనరల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఇంటికి పునాది. ఇల్లు ఎంత పెద్దదని కట్టుకోవచ్చు, ఎట్లన్నా కట్టుకోవచ్చు. బట్ ఆ ఇంటికి కావాల్సింది ఏంటంటే ఫౌండేషన్. ఇంటికి కావాల్సిందండి ఫౌండేషన్. Now here we are also using the same process of going for background basics so that you will not go wrong, you will not find it difficult. ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇదేంటో నాకు అర్థం కావట్లేదే, no way you can easily answer any type of question, right? So that's the reason why we go for that. Now what is
ఇస్ జాన్ సెషన్. జాన్ సెషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది చూద్దాం. మీకు ఇంతకు ముందు క్లాస్లో ఒకటి చెప్పాను. ఐ గేవ్ యూ 3 points like H R D. ఇది గుర్తుందా? HRD గుర్తుందా? H అంటే it stands for hesitation. అనే దాన్ని we use H. R, repetition. We should not repeat. We should not. And the third one, deviation. మాట్లాడుతున్న అంశాల నుంచి డీవియేట్ అవ్వడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు అప్పుడప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జేఎం అని అంటే కూడా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. సింపుల్గా జస్ట్ remember the word HRD, and then after HRD you can directly get into what's the meaning of HRD. You can give 1 or 2 examples and then finish off the example. So ఇప్పుడు ఇది మనకి స్టూడెంట్ లెవెల్లో ఎలా ఉపయోగపడుతుంది. Now let us try to understand the same. Let's try to understand the same in the student mode. ఒక స్టూడెంట్గా నాకు ఎలా అర్థం అనేటువంటిది చూద్దాం. ఇది చూసినప్పుడు మనకి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, జాబ్స్ కోసం ఎవరినైనా కాంటాక్ట్ చేస్తున్నప్పుడు, లేదన్నా ఎక్కడన్నా ఒక బిజినెస్ డీల్స్లో వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు, ఎడ్యుకేషనలిస్ట్స్తో కానీ లేకపోతే ప్రొఫెషనల్స్తో కానీ కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగిన వాటికి చెప్పండి అనే వాటికి ఏ రకంగా మనం ఆన్సర్ ఇస్తాం అనేటువంటిది ఇది మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. దట్ ఈస్ వన్. సో సింపుల్గా చెప్పాలంటే జాబ్ పర్పస్ దిస్ ఈస్ యూస్ఫుల్. జాబ్ అనగానే నెక్స్ట్ మనకి కనిపించేది ఏంటి? ఇంటర్వ్యూలో కూడా ఇది మనకి ఉపయోగం. We will see this in the same being applied during interviews. Next one. ఇంకెక్కడ వాడతాం? Where else do we use this? We use this to express our views, our mind to others in a nutshell. మన మైండ్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎదురు వ్యక్తికి చాలా క్లుప్తంగా చెప్పగలం. ఈ రోజుల్లో nobody is interested in listening to big or such a vast topics. కదా, పెద్ద టాపిక్స్ ఇంతసేపు చెప్తున్నారండి. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇమీడియట్ ఫీలింగ్, మా వల్ల కాదు, మేము వినలేము, మాకొద్దు. మా వల్ల కాదు, మేము వినలేము, మాకొద్దు. దిస్ ఇస్ వాట్ వి జనరలీ హ్యావ్ ది యాటిట్యూడ్. దిస్ ఇస్ ది జనరల్ యాటిట్యూడ్. కానీ దీనివల్ల ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్లో ఏముంది, ఏమి చెప్పదలుచుకున్నాం అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా చాలామంది ఉపయోగిస్తాం కదా. అరే మ్యాటర్ ఏదో ఒక ముక్కలో చెప్పు, ఒక్క ముక్కలో చెప్పాలంట. ఏందో సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే జనరల్ మనం వింటున్నటువంటి మాట అయితే క్లుప్తంగా చెప్పు. కొంతమంది ఏమో ఒక ముక్కలో చెప్పు అంటారు, కొంతమంది ఏమో క్లుప్తంగా చెప్పండి. అలా క్లుప్తంగా చెప్పేటువంటిదే ఎగ్జాంపుల్స్కి వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్స్ లెట్ us try to understand the examples. మనందరికీ ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే అది ఏది అర్థం కాని ఎగ్జాంపుల్, దేనికి ఉపయోగం లేని ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల మన టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలంటే దోస్ ఎగ్జాంపుల్స్ షుడ్ బి లైవ్. మీరు
the example mobile. ఈ మొబైల్ అనేటువంటి మాట తీసుకుంటే దీంట్లో ఒక టాపిక్ ఇస్తాడు. అంటే మనకి ఎగ్జామ్లో ఒక 4-5 టాపిక్స్ ఇచ్చి వాటిలో ఒకటి రాయమని, లేకపోతే 3 టాపిక్స్ ఇచ్చి ఒకటి రాయమని, వాడి ఇష్టం. సరే, మనం మొబైల్ అంటే అందరం ఇప్పుడు ఈ మధ్య అందరం మొబైల్స్ వాడుతున్నాం కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ది ఈజీ వే ఆఫ్ గోయింగ్ త్రూ హౌ టు డీల్ విత్. సో ఇప్పుడు జామ్లో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. 1, 2. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏముండాలంటే ఇంట్రొడక్షన్. ఫస్ట్ పార్ట్లో ఏముండాలి? ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్లో ABC 3 పార్ట్స్ చూపించాలి. ఇంట్రొడక్షన్లో ABC. That comes an introduction. Now what is this A? Aలో ఏదైనా చెప్తే దాని బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ వన్ ఇస్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. మొబైల్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి. 2, దాని యొక్క యుటిలిటీ. దాని యొక్క యుటిలిటీ అంటే ఉపయోగాలు. అండ్ దెన్ 3, అవైలబిలిటీ. ABC ఏదైనా సరే ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ని మీరు ఇంట్రడక్షన్ 2 పార్ట్స్ చేసుకోవాలి. 1 ఇంట్రడక్షన్, 2 కంక్లూజన్. ఇంట్రడక్షన్లో ఏబిసిలో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్. దాని ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్, దాని యూటిలిటీ, ఎలా ఉపయోగపడుతుంది, దాని వాడకం ఏంటి. నెక్స్ట్ అవైలబిలిటీ, అది మనకి ఎంత అందుబాటులో ఉంది. These 3 are very, very important. Very, very important. Second one is what we call conclusion. Again, A, B, C. Conclusion about 3 parts. దీంట్లో మనం ఏం చెప్పచ్చు? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసాం, ఇక్కడ యూటిలిటీ చూసాం, ఇక్కడ అవైలబిలిటీ చూసాం. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే కాన్సిక్వెన్సెస్. దీని వలన వచ్చేటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్. మెరిట్స్, డిమెరిట్స్. సిలో యువర్ వ్యూ, నీ వ్యూ ఏంటో చెప్పాలి. అదే కంక్లూషన్. నీ వ్యూ, నీ కంక్లూషన్ చెప్పాలి. సో ఒక జామ్ సెషన్లో ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్లో మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ఏది టాపిక్ సిస్టమ్ అయితే ఇది. ఏ టాపిక్ అని ఇవ్వండి, ఆ టాపిక్ని 2 డివైడ్ చేయాలి. 2 సెక్షన్స్గా.
ఫస్ట్ సెక్షన్లో 3 పాయింట్స్ ఉండాలి, సెకండ్ సెక్షన్లో 3 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ సెక్షన్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, సెకండ్ సెక్షన్లో కంక్లూషన్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సెషన్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, సెకండ్ సెషన్లో కంక్లూషన్ పార్ట్. ఇంట్రడక్షన్కి 3, కంక్లూజన్కి 3 పాయింట్స్, 3 పాయింట్స్, 3 పాయింట్స్, మొత్తం 6 ఉండాలి. యూనిట్ హ్యావ్ 6. ఇంట్రడక్షన్లో బ్యాక్గ్రౌండ్ 2, యూటిలిటీ. బ్యాక్గ్రౌండ్ అంటే దాని పుట్టుపూర్వకతలు ఏంటి, యూటిలిటీ దాని యొక్క ఉపయోగం ఏంటి. నెక్స్ట్ వన్ అవైలబిలిటీ, ఎంత మనకి అందుబాటులో మనం చేరుకోగలమా, అందుకోగలమా, లేకపోతే మనల్ని మించిపోయిందా, అవైలబిలిటీ. కంక్లూషన్ పార్ట్, కంక్లూషన్లో వచ్చేసరికి ఏంటంటే అగైన్ 3 పార్ట్స్, 3 పాయింట్స్. ఒకటి కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటి, దాన్ని ఏదో అంటారు పర్యావరణాలు, సంథింగ్ అది, ఐఎమ్ నాట్ క్లియర్ కదా. సో ఐ షుడ్ సే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్, లాభ నష్టాలు. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే లాభ నష్టం, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి. లాస్ట్లో యువర్ వ్యూ, కొత్త వ్యూ కాదు, యువర్ వ్యూ, నీ ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఇవన్నీ చెప్పిన తర్వాత నీ కంక్లూషన్ ఏంటి, దట్ యు హావ్ టు మెన్షన్, దట్ యు హావ్ టు మెన్షన్. ఇప్పుడు ఏ టాపిక్ ఇచ్చినా బేసిక్గా జామ్ సెషన్లో దిస్ ఇస్ ద బేసిక్ ప్రొఫైల్ ఆఫ్ జామ్. మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఏంటంటే మనకి టాపిక్ అవగాహన ఉండాలి. టాపిక్ అవగాహన ఉండాలంటే సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ అవగాహన ఉండాలంటే బేస్ ఉండాలి. ఇంట్లో ఉంటున్నాం కాదు, ఇల్లు మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు అంటే కాదు బాగా కట్టుకోవాలి, బాగా కట్టుకోవాలంటే కాదు, ఫౌండేషన్ బాగుండాలి. ఫౌండేషన్ బాగుండాలంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. ఫౌండేషన్ ఇక్కడ ఖర్చు ఏంటి, ఏ ఫౌండేషన్ ఖర్చు పెడుతున్నాం మనం, వీఆర్ స్పెండింగ్ టైమ్, మోర్ టైమ్ ఆన్ ఫౌండేషన్, బేసిక్స్. దట్ ఈస్ అవర్ ఇన్వెస్ట్మెంట్ టు గెట్ ఫౌండేషన్, టు గెట్ బేసిక్స్ ఆన్ ద టాపిక్. కాబట్టి ఎనీ టాపిక్ జామ్ అనగానే మనకి గైడ్స్లో వాటిల్లో ఇట్లా లేదా మెటీరియల్స్ అది అంటూ ఉంటారు కదా, వాటిల్లో ఏదంటే అన్నీ కొట్టే తెచ్చా 3 ముక్కలు చెప్తారు. ఇదే ఇది 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 అది అయిపోయినా స్టాఫ్ కూడా చేతులు దులిపేసుకోండి, అయిపోయింది. నో, ఇలా టెంపరరీ వర్క్ చేసుకుంటే, ఇఫ్ వి రియల్లీ డూ టెంపరరీ వర్క్, we are going to halt somewhere with the doubts. తాత్కాలిక అవగాహన చేసుకుంటే అది కొంత దూరం మీద మర్చిపోతాం. చాలా ప్రమాదం, ఎటు వెళ్ళాలి, ఇటా అర్థం కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ క్లియర్. బట్ వన్స్ when the basics are embedded, నేను మర్చిపోయాను అనే మాట రాదు. ఇక మీరు 10 మందికి సహాయపడతారు ఎలా చేయాలి. సో దట్స్ వై జామ్ సెషన్ అనగానే అదేదో 3 మాటలు దాంట్లో 3 దీంట్లో 3 రాయాలని వదిలేసేస్తే అది అందులో చిన్నపిల్లడు కూడా చెప్తాడు 5వ తరగతి, అరే జామ్ సెషన్ అంటే ఇది పైన 3 కింద 3 పాయింట్స్ రాయాలి అంటే చెప్పురా అంటే వాడు కూడా చెప్పేస్తారా ఇది జామ్ సెషన్ అంటే అయిపోయింది.
But what is the difference between general going and conceptual going? We are going for a basic learning. So ఒక జామ్ సెషన్ అనేటువంటిది చూస్తే పిక్చర్ జామ్ సెషన్ టక్ అని మీ మైండ్లో పిక్చర్ రావాలి. ఏంటి జామ్ సెషన్? ఇంట్రొడక్షన్. జామ్ సెషన్ అనగా జస్ట్ ఏ మినిట్. దీంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రొడక్షన్ సెక్షన్, 2 కంక్లూజన్ సెక్షన్. ఒకటి ఇంట్రొడక్షన్ సెక్షన్, 2 కంక్లూజన్. ఇంట్రొడక్షన్ సెక్షన్లో 3 పాయింట్లు ఏబిసి కంపల్సరీ 3 పాయింట్లు. అలానే కంక్లూజన్లో 3 పాయింట్లు ఏబిసి, అక్కడ 3 ఇక్కడ 3. ఇంట్రొడక్షన్లో ఏమన్నా రాయాలి, ఏం రాయాలి అంటే ఏ బ్యాక్గ్రౌండ్, బి యూటిలిటీ వాడకం, సి అవైలబిలిటీ అందుబాటులో ఉంటా, కంక్లూజన్ సెకండ్ సెక్షన్ కంక్లూజన్ ఏ కాన్సిక్వెన్సెస్ దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటి, బి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ లాభ నష్టాలు అంటే దానివల్ల లాభం అంటే దానివల్ల నష్టం, సి యువర్ వ్యూ నీ కంక్లూజన్ ఏంటి, ఇంత నేర్చుకున్నాక ఇంత తెలుసుకున్నాక సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాక నీ కంక్లూజన్ ఏంటి, ఏమని చెప్పదలుచుకున్నావు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు నౌ లెట్ us గెట్. ఇప్పుడు మనం మొబైల్స్ అనుకున్నాం కాబట్టి ఒకసారి దీని యొక్క ఇంట్రొడక్షన్ అంటే నేను స్లోగా వెళ్తున్నాను, తర్వాత మనం రాసేటప్పుడు చాలా ఫాస్ట్గా రాస్తాం. బ్యాక్గ్రౌండ్ మొబైల్స్ ఇంట్రొడక్షన్లో బ్యాక్గ్రౌండ్. మొబైల్ ఫోన్స్ అంటే పూర్వంలో వైర్ ఫోన్స్ ఉండే, దట్స్ వాట్ వి కాల్ ల్యాండ్ లైన్స్. ఆ ల్యాండ్ లైన్స్ వల్ల ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే అది అంత స్పీడ్ కాదు, ఫాస్ట్గా ఉండదు. కాబట్టి మెరుగైన కమ్యూనికేషన్ కోసం ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్స్ అని వచ్చాయి. ఆ మొబైల్ ఫోన్స్ వాడటం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా ఉపయోగకరం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ యూటిలిటీ దాని యొక్క ఉపయోగం ఎట్లా వాడతాం, ఎవరితో ఏ దేశంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా, ఆఖరికి ఇంట్లోనే నెక్స్ట్ రూమ్లో ఉన్నా వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, దగ్గరున్నా దూరంగా ఉన్నా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు వాళ్ళతో ఈజీగా మాట్లాడటానికి అనువైనటువంటి ఒక కమ్యూనికేటివ్ సిస్టమ్ మొబైల్ కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది. యూటిలిటీ. అవైలబిలిటీ అది మనకి అందుబాటులో ఉందా లేదా, మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని అంటే అసలు నేను చెప్పను అక్కడ అన్నమాట. ఆఖరికి సైకిళ్ళ మీద కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు, సైకిల్స్ మీద కూడా, రిక్షాల్లో కూడా ఏది లాగుడు బండి ఉంటుంది కదా వాటిలో కూడా మొబైల్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. అంత అవైలబుల్ ఎక్కడ. ఇంకా షాప్స్లోకి షోరూమ్స్లోకి వెళ్తే మనకు అసలు అర్థం కాదు ఏ కొనాలో కూడా అన్ని రకాల అవైలబిలిటీ వి గాట్. ఎంత ఐ థింక్ 500 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది నాకు తెలిసి. 500 నుంచి ఇట్ గోస్ లక్షల్లోకి వెళ్ళిపోతా. సో దట్ ఈస్ హౌ వి యూస్ అవైలబిలిటీ. సో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్, బ్యాక్గ్రౌండ్, యూటిలిటీ, అవైలబిలిటీ. సెకండ్ వన్ కంక్లూజన్. కంక్లూజన్లో ఫస్ట్ మనం చెప్పేదంటే కాన్సిక్వెన్స్.
దాని వలన కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. అది దాని యొక్క ఉపయోగం మంచిగా ఉపయోగించుకుంటే చాలా వరకు మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఉపయోగించుకోవాలి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల మనం అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. కాన్సిక్వెన్సెస్ ఆర్ గుడ్. వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. అమ్మా ఎక్కడున్నా అమ్మా, అయిపోయిందా, ఎగ్జామ్ అయిపోయిందా, సరే సరే, ఇంకెంత టైం పడుతుంది, ఓకే ఓకే రైట్. Now that is how we look into consequences. Merits, demerits. మనకి రీఛార్జింగ్ అవైలబిలిటీ కదా. మనకి ఎక్కడికి పోయినా సపోజ్ మొబైల్ తీసుకుని ఊరెళ్ళాం, ఛార్జింగ్ అక్కడ డబ్బులు అయిపోయినాయి. ఆ డబ్బులు అయిపోవటం వలన అయ్యో ఇందులో డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ నేను గుంటూరు వెళ్ళి, నేను గుంటూరు నుంచి బయలుదేరా విజయవాడ వచ్చాను, విజయవాడ ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ గుంటూరు రావాలా? విజయవాడలోనే అక్కడే ఏదో ఒక మొబైల్ షాప్కు ఎక్కడికో వెళ్తే వాడు రీఛార్జ్ చేసి ఇస్తాడు, లేకపోతే టాప్అప్ వేసి ఇస్తాడు. ఇప్పుడున్న ప్రజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదంటే ఎక్కడికి వెళ్ళక యాప్స్ వచ్చేసి ఇంట్లో కూర్చొని బండి మీద వెళ్తా, బస్సులోనో కార్లోనో ఎక్కడున్నా కూడా మన మొబైల్ నుంచి మనమే రీఛార్జ్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ మెరిట్. దట్ ఈస్ డిమెరిట్స్. దానివల్ల ఎక్కువ వాడటం వలన మనకి మెంటల్ స్టెబిలిటీ మారుతుంటుంది, తేడా వస్తుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ వాడుతున్నామో చెవు దగ్గర పెట్టుకొని అంత బయట నుంచి ఆ రేస్, ఆ వేవ్స్, ఆ స్పీడ్కి మైండ్, బ్రెయిన్ మీద పనిచేస్తాం. ఆ వేవ్స్ కూడా అట్లా ఉంటాయి, బ్రెయిన్ మీద పనిచేస్తాం. ఎప్పుడైతే బ్రెయిన్ మీద పనిచేస్తుందో కొంచెం మైండ్ డిస్టర్బ్ అవ్వటం, లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్స్, లోపల ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ దెబ్బతింటాం. వెరీ పర్టికులర్లీ ఇయర్ డ్రమ్, ఇది దెబ్బకొడతాం బాగా ఎక్కువసేపు. కొద్దిసేపు సరదాగా 2-3 మినిట్స్ మాట్లాడి పెట్టేసే వాళ్ళకి ఏం లేదు, కానీ గంటల తరబడి సోది మాట్లాడుతాం చూసారా. ఆ సోది మాట్లాడే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ మామూలుగా కాదు, డిమెరిట్స్లోకి వచ్చేస్తారు. ఆ కాన్సిక్వెన్సెస్ డిమెరిట్స్లోకి వస్తాయి, మెరిట్స్లోకి రావు, డిమెరిట్స్లోకి వస్తాయి. చెవులో నుంచి రక్తం రావటం, ఆ తర్వాత వాళ్ళకి వినిపించకపోవటం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి ఇంట్లో నుంచి బయటికి కదలు కదా, ఇంకా సెల్ ఫోన్ చూస్తుంటే దయ్యం చూసినట్టు. అమ్మో బుద్ధి వస్తే, బుద్ధి లేకపోతే మళ్ళీ మామూలే. వ్యూస్. ఇప్పుడు నీ కన్క్లూషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ కన్క్లూషన్? నౌ యూ హ్యావ్ టు టెల్. A mobile is an electronic device, ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. హద్దులో ఉంటే బాగుంటుంది, హద్దు మీరితే అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా వాడితే మనకి అది చాలా నష్టం చేస్తుంది. This is how we give our conclusion on mobile phones. Maybe 1 or 2 ఇంకా different topics లో 1 or 2 examples చూసి we'll close this jam session. Hope you have understood. Okay guys? Good.